హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మనం 21 డేస్ ఎక్సెల్ కోర్సులో భాగంగా డే 2లో అయితే ఉన్నాం. మనం డే 2లో వచ్చేసి డేటా ఎంట్రీ, నెంబర్ ఫార్మేటింగ్, సెల్ ఫార్మేటింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇవి మనం ఫస్ట్ అయితే కర్సర్ ద్వారా అదే రిబ్బన్ గ్రూప్లో టూల్స్ వాడి ఎలా చేయాలనేది మీకు మొదలుగా చెప్తాను. అలాగే ఈ వీడియో చివరిలో వచ్చేసి వీటన్నిటికీ షార్ట్ కట్స్ అనేవి ఏంటో కూడా మీకు చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా ఒకసారి చూస్తే మీకు ఫుల్ ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఈరోజు మన 21 డేస్ ఎక్సెల్ కోర్సులో భాగంగా మనం సెకండ్ డేలో ఉన్నాం. మనం సెకండ్ డేలో వచ్చేసి ఏం నేర్చుకున్నామంటే ఎక్సెల్ అయితే ఓపెన్ చేస్తాను. ముందుగా మనకి డేట్ ఫార్మేటింగ్, నెంబర్ ఫార్మేటింగ్, సెల్ ఫార్మేటింగ్ అనేది జస్ట్ కర్సర్ యూజ్ చేసి ఈ ట్యాబ్స్ అన్ని యూజ్ చేసి ఎలా చేయాలి. తర్వాత వీడియో అయిపోయిన తర్వాత వీడియో ఎండింగ్లో అయితే కనుక మనకి షార్ట్ కట్స్ అనమాట. అంటే ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు నెక్ బోల్ట్ అవ్వాలి, డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి నేను ఇలా బోల్ట్ క్లిక్ చేయకుండా మీకు షార్ట్ కట్స్లో ఎలా చేయాలనే దాని గురించి వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా మీరు చివరిదాకా అయితే చూడండి, మీకు ఒక కంప్లీట్ నాలెడ్జ్ అయితే వస్తుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనకైతే ఒక డేటా కావాలి కదా. మనం ఏదైనా వర్క్ చేయాలంటే ఎక్సెల్లో మనకు ముందు ఒక డేటా కావాలి. సో నేను ఆల్రెడీ ఇక్కడ షీట్ 1లో ఇక్కడ డేటా వేసుకున్నాను. సో ఇది నేను ప్రిపేర్ చేసిన డేటా. ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేశారు? సీరియల్ నెంబర్ సరిగ్గా లేదు. సో 1 3 5 7 9 10. సో ఓకే, ఇక్కడ సీరియల్ నెంబర్ అనేది మనకి యాక్చువల్గా ఎలా ఉండాలి? 1 2 3 4 అనేది మనకి ఆర్డర్లో ఉండాలి. ఇక్కడ మనకి అలా లేదు. సో దీన్ని మనం ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ మనకి నెక్స్ట్ సెల్లో ఇది ఏంటి? డేటు. ఇక్కడ నాకు డేటు హ్యాష్లా కనిపిస్తుంది. సో ఇక్కడ నాకు ఏంటంటే ఇక్కడ ఫార్ములా బార్లో చూడండి డేట్ నాకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏం కనిపిస్తుంది? నాకు సెల్లో హ్యాష్ కనిపిస్తుంది. ఎందుకు? ఈ కాలం అనేది దగ్గరకు వచ్చేసి ఉంది కాబట్టి. సో అలాగే ఇక్కడ నాకు ఇన్వాయిస్ నెంబర్ కూడా ఉంది. ఇది కూడా నాకు పైన ఏం కనిపిస్తుంది? హ్యాష్ కనిపిస్తుంది. ఇక్కడ నాకు ఏముండాలి? యాక్చువల్గా ఇన్వాయిస్ నెంబర్ నాకు సెల్లో కనిపించాలి. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా చేయాలో మీకు ఒక చెప్తాను. ఫస్ట్ అయితే మనం సీరియల్ నెంబర్ అయితే ఎంటర్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను ఈ సీరియల్ నెంబర్ మొత్తాన్ని డిలీట్ చేస్తున్నాను. ఇది మీకు ఒక్కసారిగా నేను ఇప్పుడు ఈ సీరియల్ నెంబర్ని ఇక్కడ 1 నుంచి ఈ కింద వరకు నేను సెలెక్ట్ చేయాలి. ఎలా సెలెక్ట్ చేస్తాను? ఇలా సెలెక్ట్ చేసి ఇలా సెలెక్ట్ చేయాలంటే అది టైం పట్టే ప్రాసెస్ అనమాట. సో దానికి నేను షార్ట్ కట్ చెప్తాను చూడండి. జస్ట్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ డౌన్ ఏరో. చూసారా ఎంత సింపుల్గా సెలెక్ట్ అయిపోయిందో. ఇక్కడ నేనేం చేస్తాను? జస్ట్ డిలీట్ చేస్తున్నాను. సో మనకి డేటా అనేది మొత్తం డిలీట్ అయిపోయింది. మీరు జస్ట్ సైడ్ ఏరో కానీ అప్ ఏరో కానీ డౌన్ ఏరో కానీ ప్రెస్ చేస్తే సెల్ అనేది మళ్ళీ సింగిల్ అంటే సెలెక్టెడ్ సెల్ నుంచి మళ్ళీ సింగిల్ సెల్ లాగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఇప్పుడు సీరియల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ నాకు సీరియల్ నెంబర్ ఎంటర్ చేయడానికి చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మీకు నార్మల్గా ఎలా ఎంటర్ చేయాలని చెప్తాను. నేను 1 ఎంటర్ 2 ఎంటర్ ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఈ 2 సెల్ని సెలెక్ట్ చేసి హ్యాండిల్తో అయినా డ్రాగ్ చేయొచ్చు, లేదా ఇక చివరిన పెట్టి జస్ట్ డబుల్ టిక్ చేసిన అదే అనేది సీరియల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఈ సెల్లో డేటా ఎంతవరకు ఉందో, అంటే ఇక్కడ స్కిప్ అవ్వకుండా ఈ డేటా కంటిన్యూస్గా ఎంతవరకు ఉందో అంతవరకు మీకు సీరియల్ నెంబర్ అనేది కంటిన్యూస్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి నెక్స్ట్ ఏంటి? డేట్ ఉంది. ఇక్కడ నాకు డేట్ ఉందని ఎలా తెలుస్తుంది? ఇక్కడ నాకు ఫార్ములా బార్లో డేట్ అనేది చూపిస్తుంది, కానీ ఇక్కడ హ్యాష్ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఈ సెల్ని అడ్జస్ట్ చేయాలి. నేను నార్మల్గా ఎలా అడ్జస్ట్ చేస్తాను? ఇక్కడ పట్టుకుని ఇక్కడ మనకి సెల్ దగ్గర ఇక్కడ పెట్టి ఇలా లాంగ్ ప్రెస్ చేసి అన్న లాగుతాను, లేదా మీరు ఇక్కడ పెట్టి డబుల్ టిక్ చేసిన అనేది అది సెల్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఆ టెక్స్ట్ ఎంత లాంగ్ వరకు అవుతుందో అంత లాంగ్ వరకు ఆ సెల్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, డబుల్ టిక్ చేస్తున్నాను. ఆ సెల్లో టెక్స్ట్ ఉన్న నెంబర్ ఉన్న అది ఎంత లాంగ్ వరకు అవుతుందో అంత లాంగ్ వరకు ఆ సెల్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. నేను ఇక్కడ డేట్ ఫార్మాట్ మార్చుతాను చూడండి. ఇక్కడ నాకు డేట్ ఎలా కనిపిస్తుంది? 15th June 2021 కనిపిస్తుంది. నాకు యాక్చువల్గా నాకు జూన్ అనేది కనిపించకూడదు. నాకు ఇలా ఇక్కడ ఏం కనిపిస్తుంది? 15/6 అనేది ఫార్ములా బార్లో ఎలా అయితే కనిపిస్తుందో నాకు ఇక్కడ సెల్లో కూడా అలా కనిపించాలి. దీనికి మనం ఏం చేయాలి? మొత్తం సెల్స్ అని సెలెక్ట్ చేయాలి. సెల్స్ అని సెలెక్ట్ చేయడానికి షార్ట్ కట్ ఏంటి? కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ డౌన్ ఏరో. సో సెల్స్ అని నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేను ఇది డేట్ ఫార్మాట్ మర్చిపోవడానికి నాకు ఎక్కడ ఉండాలి? ఇవన్నీ నెంబర్స్ కాబట్టి నాకు ఇది నెంబర్స్ అనే రిబ్బన్ గ్రూప్లో నాకు ఇక్కడ కస్టమ్ అని కనిపిస్తుంది కదా. ఈ పక్కన ఈ డౌన్ ఏరో కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ వస్తుంది. ఇక్కడ నాకు ఏం కావాలి? షార్ట్ డేట్ కావాలి. సో నేను షార్ట్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. చూసారా మారింది. ఇలా మనం డేట్ ఫార్మాట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు వద్దు, నాకు ఇక్కడ 15/06/24 వద్దు. నేను ఇంకా లాంగ్ డేట్ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో మళ్ళీ
సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి లాంగ్ డేట్ చూసారా, ఇది లాంగ్ డేట్. ఇంతకుముందు మనం పెట్టింది షార్ట్ డేట్. సో మీరు ఐడెంటిఫికేషన్ మీరు మీ 6 అయినా పెట్టుకోవచ్చు, లేదా జూన్ జూలై అని చెప్పి రావడానికైనా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. డేట్ ఫార్మేటింగ్ అయితే మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు నెంబర్ ఫార్మేటింగ్ కూడా సీరియల్ నెంబర్ అనేది ఎలా వేసుకోవాలని చెప్పడం జరిగింది. సెల్ ఫార్మేటింగ్, ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ ఉంది, ఇక్కడ నాకు ఈ టెక్స్ట్ ఈ సెల్ కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ అనేది ఈ సెల్ కవర్ చేసింది అనమాట. నా టెక్స్ట్ని నేను ఇది టెక్స్ట్ని మళ్ళీ పెంచుకోవాలంటే షార్ట్ కట్, సేమ్ షార్ట్ కట్, డబుల్ ట్యాప్ చేస్తే అంతే అయిపోయింది. ఇప్పుడు మీకు షార్ట్ కట్స్ అనేది చెప్తా అని చెప్పాను కదా, ఇప్పుడు చెప్తున్నాను చూడండి. నేను మళ్ళీ సెల్స్ని అడ్జస్ట్ చేస్తున్నాను. జస్ట్ నార్మల్గా నేను జస్ట్ అడ్జస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది మేడం అన్ని సెల్స్ అనేవి. ఇప్పుడు సెల్స్ అన్ని ఆటోమేటిక్గా దేని సెల్లో ఉన్న టెక్స్ట్ సైజ్కి ఆ సెల్ అడ్జస్ట్ అవ్వాలంటే షార్ట్ కట్ ఏంటో మీకు చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే Ctrl+A షార్ట్ కట్ ఫర్ సెలెక్ట్ ఆల్ ద సెల్స్. ఓకే, Ctrl+A నొక్కినప్పుడు మీరు కంటిన్యూస్గా ఏ ఫార్మాట్లో అయితే టెక్స్ట్ చేశారో అది మొత్తం ఒకసారి సెలెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి దీని యొక్క షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకే, నేను ఇప్పుడు ఎవ్రీ సెల్ని నేను ఆ టెక్స్ట్ యొక్క సైజ్కి ఆ నెంబర్ యొక్క సైజ్కి నేను అడ్జస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మన షార్ట్ కట్ ఏంటంటే Alt+H+O+I. చూసారా, ఆటోమేటిక్గా ప్రతి సెల్ దాని యొక్క టెక్స్ట్ సైజ్కి అయితే అడ్జస్ట్ అయిపోయింది. ఇది మన సెల్ సైజ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి షార్ట్ కట్ అనమాట. ఇక్కడ సీరియల్ నెంబర్స్ కూడా షార్ట్ కట్స్ చెప్తాను చూడండి. ఇది డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి, సీరియల్ నెంబర్ ఎంతవరకు కావాలి. ఫస్ట్ నేను కౌంట్ చూసుకోవాలంటే కనుక ఈ పక్కన సెల్ అంటే టెక్స్ట్ ఉన్న సెల్లోకి వెళ్ళి మీరు జస్ట్ Ctrl+Shift+Down arrow. సో ఇక్కడ మనకి సెల్స్ అనేవి సెలెక్ట్ అయ్యాయి. సో ఇక్కడ నాకు ఎన్ని సెల్స్ ఉన్నాయి కౌంట్ అనేది కావాలంటే ఇక్కడ చూడండి కింద కౌంట్ ఎంత చూపిస్తున్నాయి, ఇక్కడ 29 చూపిస్తుంది అనమాట కౌంట్. సో నాకు ఇక్కడ 29 నెంబర్స్ అనేది కావాలి. సో ఇక్కడ నేను ఏం చేయాలి, సెల్ అక్కడ పెట్టి ఓకే, దీనికి నేను ఇప్పుడు షార్ట్ కట్స్ చెప్తున్నాను చూడండి. Alt+F+I+S. సో ఇక్కడ నాకు సిరీస్ నెంబర్స్ అనే ఒక పాపప్తో చిన్న బాక్స్ అయితే వచ్చింది కదా. ఇక్కడ నేను ఈ కాలంలో నాకు నెంబర్స్ రావాలనుకుంటున్నాను. సో ఇక్కడ నీకు కావాల్సిన స్టెప్ వాల్యూ 1తో స్టార్ట్ అవ్వాలి. సో నేను ఈ స్టాప్ వాల్యూని ఎక్కడ తాపాలనుకుంటున్నాను, ఇందాక మనం చూసాం. ఇక్కడ కౌంట్ ఎంత ఉంది, 29. ఓకే, ఇక్కడ 29 ఎంటర్ చేసిన నేను ఓకే ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ చూడండి సిరీస్ ఇన్ రో, ఇక్కడ రో అని కనిపిస్తుంది కదా మీకు. ఈ రో అంటే ఏంటి, ఇక్కడ నుంచి సిరీస్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ 1 ఇంకో ఈ C3లో 2 3 4 5 6 అని చెప్పి ఈ నెంబర్స్ అనేవి ఇటు వస్తాయి అనమాట. ఎందుకు వస్తాయి, ఇక్కడ మనం రో అనేది సెలెక్ట్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు మనకు రావాల్సింది ఎటు, నెంబర్స్ డౌన్లో. సో దీన్ని మనం ఇక్కడ కాలమ్ సెలెక్ట్ చేసి చూసారా నాకు నెంబర్స్ అనేవి ఆర్డర్స్లో వచ్చేసాయి. అలాగే ఇక్కడ మనకి ఇంకొక షార్ట్ కట్స్ ఏంటి, డేట్ ఫార్మాట్ని ఇందాక నేను అలా చేంజ్ చేశాను. ఇక్కడికి వెళ్ళి ఇది డ్రాప్ డౌన్ తీసుకుని నేను సెలెక్ట్ చేసి షార్ట్ ఫార్మ్లో చేశాను. ఇప్పుడు నాకు షార్ట్ డేట్ కావాలి. సో నేను ఫస్ట్ ఏం చేస్తాను, సెల్స్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి షార్ట్ కట్ ఏంటంటే Alt+H+N+S. చూసారా మనకి షార్ట్ డేట్ అయితే వచ్చేసింది. అంటే ఇంతకు ముందు మనకి లాంగ్ డేట్ ఉందన్నమాట. అంటే ఏముంది 15 జూన్ 2024 ఉంది. ఇప్పుడు చూసారా 15/6/2024 అని వచ్చేసింది. ఇది మనకి షార్ట్ కట్ అనమాట. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఒక సెల్లో కృష్ణ కుమార్, సో నేను ఇక్కడ ఒక సెల్లో నా నేమ్ అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నా సెల్లో ఇక్కడ వరకే ఉంది, కానీ ఇక్కడ టెక్స్ట్ అనేది నెక్స్ట్ సెల్లో కూడా మీకు కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా కొంతమంది ఏమనుకుంటారంటే ఇక్కడ ఈ టెక్స్ట్ ఏంటి నెక్స్ట్ సెల్లో కూడా వెళ్ళిపోయింది అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఇది టెక్స్ట్ అనేది నెక్స్ట్ సెల్లోకి వెళ్ళదు. జస్ట్ మీకు ఏంటంటే నెక్స్ట్ సెల్ ఎంటీగా ఉంది కాబట్టి ఆ నేమ్ మీకు అక్కడ ఫుల్గా కనిపిస్తుంది. సపోజ్ ఇక్కడ నేను 1 అనేది టైప్ చేశాను అనుకోండి, చూసారా ఆ టెక్స్ట్ అనేది ఆ సెల్కి డౌన్కి వెళ్ళిపోయింది. ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ నా నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను ఏం చేయాలి, జస్ట్ K అని టైప్ చేస్తే సరిపోతుంది.
అది ఆ సెల్లే మీకు ఒక రిఫరెన్స్ ఇస్తుంది అనమాట. సో నువ్వు ఈ నేమ్ టైప్ చేయాలనుకుంటున్నావా అని చెప్పి మీకు ఇస్తుంది. మీరు అలాంటప్పుడు ఏం జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ డేట్ ఆ నేమ్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ నేను కే అనేది ప్రెస్ చేశాను కాబట్టి ఇప్పుడు నాకు కృష్ణ అని చూపిస్తుంది. అదే కాకుండా నేను వేరే నేమ్ కిషోర్ అని టైప్ చేశాను. ఇప్పుడు నేను కే అని ప్రెస్ చేస్తే నాకు సజెషన్ రాదు. ఎందుకు రాదు? కే అనే లెటర్తో నేను 2 డిఫరెన్స్ నేమ్స్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను కే తర్వాత ఐ ప్రెస్ చేస్తే నాకు కిషోర్ అని సజెషన్ చూపిస్తుంది. అదే కే తర్వాత నేను యు అని ప్రెస్ చేస్తే నాకు నా నేమ్ చూపిస్తుంది కోన కృష్ణ అని. సో ఇది మనం డేటా ఎంటర్ చేసినప్పుడు మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మీరు స్పీడ్గా డేటా ఎంటర్ చేసుకోవాలనుకుంటే కనుక మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. శివ శివ అని నేను టైప్ చేసిన ఆ సెల్ పక్క సెల్కి వెళ్ళాలంటే ట్యాప్ ప్రెస్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను వంశీ ట్యాప్ ప్రెస్ చేశాను. అలాగే మనీ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. అలాగే రమేష్ ట్యాప్ ప్రెస్ చేశాను. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ సెల్ అనేది నేను ఎక్కడైతే స్టార్టింగ్ నుంచి టెక్స్ట్ ఎంటర్ చేస్తూ ట్యాప్ ప్రెస్ చేస్తూ వెళ్ళానో అక్కడ మళ్ళీ ఫస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను నార్మల్గా మళ్ళీ కృష్ణ అని టైప్ చేశాను అనుకోండి. ఎంటర్ చేస్తే మళ్ళీ సెల్ కిందకి వెళ్తుంది. అది ఇక్కడ మీకు ఇక్కడ సెల్ అనేది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అప్వర్డ్ డౌన్వర్డ్ ఎలా మూవ్ అవ్వాలో చెప్తాను. జస్ట్ ట్యాప్ ప్రెస్ చేస్తే సెల్ అనేది ఫార్వర్డ్కి వెళ్తుంది. షిఫ్ట్ ట్యాప్ ప్రెస్ చేస్తే బ్యాక్వర్డ్కి వస్తుంది. ఎంటర్ ప్రెస్ చేస్తే డౌన్వర్డ్కి వెళ్తుంది. సెల్ని అప్ ఎరో తీసుకెళ్లాలంటే జస్ట్ అప్ ఎరో ప్రెస్ చేయండి. ఇది మనకి కంప్లీట్గా డేటా ఎంట్రీ అండ్ ఫార్మేటింగ్ గురించి సింపుల్గా బిగినర్ లెవెల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.